మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గురకొండ ఎంపీటీసీ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 11న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అరుణాచలరాజు దేవరకద్రలో తన ఇంటి ముందు హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా అదే పార్టీకి చెందిన యువజన విభాగం నియోజకవర్గ బాధ్యుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు కొండా ప్రశాంత్ రెడ్డి సహా అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కోసం ఒప్పందం కుదుర్చుకున్న 4 లక్షల రూపాయలను రికవరీ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. చేయడానికి కాన్స్పిరసీ కానీ అందులో పార్టిసిపేషన్ ముఖ్యమైన వ్యక్తి కొండా ప్రశాంత్ రెడ్డి. ఇతను కూడా దేవరకద్ర గ్రామానికి చెందినవాడే. ఇతను కూడా కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్లో యాక్టివ్ కార్యకర్త, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మార్నింగ్ హౌస్ 4:40 డే బ్రేక్లో ఎవరు లేరు. ఒక ఇంటి దగ్గర ఒక లేడీ కూడా చూసింది. 2 వ్యక్తులు రావడం, ఇంకా 3 వ్యక్తులు దూరంగా ఉండడం, వాళ్ళు కూడా ఇతను 5 మంది కలిసి అతన్ని ఒడిచి పట్టుకుంటే అతను అంటీ చెరుతో దారుణంగా హ్యాక్ టు డెత్ ఆ విధంగా చనిపోయారు. సో ఇందులో వీళ్ళ దగ్గర ఈ నేరం చేయడానికి ఉపయోగించిన ఆల్టో కార్, తర్వాత ఈ గ్లామర్ మోటార్ సైకిల్, ప్లస్ 3 హంటింగ్ సైకిల్స్, ఒక ఐరన్ రాడ్, తర్వాత వీళ్ళు యూజ్ చేసినటువంటి సెల్ ఫోన్స్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది.